వీడేరా మన వారసుడు మంచిగా వచ్చినటువంటి కాపీ ఇది. చిన్న చిత్రమైన తక్కువ బడ్జెట్ అయినా చాలా బాగా తీసేది సినిమా. ఒక బలగం సినిమా లాగా, ఒక మాతృదేవోభవ పిక్చర్ లాగా మంచి ఏడుపు సన్నివేశం, సెంటిమెంటు అన్నీ కలబోసి తీసినటువంటి ఒక మంచి చిత్రం ఇది. రేపు రాబోయే రోజులలో ఈ చిత్రం డే బై డే బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫస్ట్ డేనే ఇంత రష్ ఉన్నదంటే ఇంక మీరు ఊహించుకోవచ్చు రాబోయే రోజులలో ఇది ఎట్లా డెవలప్మెంట్ అవుతుందని ఒక చిన్న ఆశాభావం కలిగింది. అంతేకాకుండా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి సందేశాత్మకమైనటువంటి చిత్రాలని మీరు కూడా మీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా కొంచెం బాగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో రైతులు పడే బాధలు, ఒక మేనరికం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు, అదే కాకుండా అంటే అన్ని విలువలతో కూడుకున్నటువంటి గ్రామీణ ప్రాంతంతో పాటు సిటీ ప్రాంతంలో జరిగే విలువైనటువంటి విధి విధానాన్ని తీసుకొచ్చి చూపించినటువంటి సంఘటన చాలా బాగుంది. సినిమా తీయడమే కాదు, తన స్వీయ పర్యవేక్షణలో నిర్మాణ చిత్రాన్ని కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఎన్నో థియేటర్లలో. దానికి నిజంగా మనస్ఫూర్తిగా మీతో నేను షేర్ చేసుకుంటా ఉన్నా. చాలా బాగా వచ్చిందని చెప్పి సందర్భం మాత్రం చెప్పదగదు. దీంట్లో రమేష్ హీరోగా ఆల్ ఇన్ వన్గా అన్నీ యాక్ట్ చేసినటువంటి వాడు, చాలా కష్టపడ్డాడు, మంచిగా అప్గ్రేడేషన్ తీసుకొచ్చి ఫస్ట్ ఫిలిం అయినా చాలా బాగా ఇష్టం చెప్తా ఉన్నాడు. మీరందరూ కూడా చిన్న సినిమాని మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయదు, కుటుంబ సమేతంగా వచ్చి చూడాల్సిన సినిమా. పిల్లల చదువు పట్ల, ఒక వ్యవసాయం పట్ల, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా జరిగినటువంటి సినిమా చాలా బాగుందని మాత్రం మీకు ఈ సందర్భంగా తెలియదు. మూవీ నేను ఇప్పుడే చూసి బయటికి రావడం జరిగింది. సమాజానికి మంచి సందేశం ఇచ్చేటువంటి సినిమా. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, రాజకీయ నాయకులకు కూడా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, రైతుల పిల్లలు ఏ విధంగా పెరగాలి, సమాజానికి మంచి సందేశాన్ని సినిమా ద్వారా ఉప్పు రమేష్ గారు అందించారు. వారికి నా ధన్యవాదాలు. ఫైటింగ్ బాగా నచ్చింది మాకు. పల్లెటూరు వాతావరణం కదా, చిన్నప్పుడు గుర్తులు వస్తున్నాయి. చిన్నప్పుడు మేము తిరిగిన వాతావరణం మాకు గుర్తుకు వస్తుంది. 50 సంవత్సరాల జ్ఞాపకాలు ఈరోజు గుర్తుకు వస్తుంది. సూపర్, చూడొచ్చు. బాగుంది సినిమా, బాగుంది, మంచిగా ఎక్సలెంట్. పిల్లలు చెడిపోతున్నారు కదా, దానికి కూడా అంతా ఉదాహరణకు మంచిగా చూపించిండు, బాగుంది. పేరు వీడే మన వారసుడు. హీరో గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు, చాలా బాగా డాన్స్ చేశారు, చాలా బాగుంది సినిమా. అయితే చాలా ఫైట్లు అయితే సూపర్ గా ఉంది. బాలయ్య అందరు చాలా సపోర్ట్ చేయాలి. ఫైటింగ్ పబ్లిక్ యూత్ ఎలా అయితే ఉండొద్దో అలా చూపించారు ఈ సినిమాలో. అయితే అందరూ మూవీ చూడాలి. ఈ మూవీ చాలా మందికి చాలా నేర్పిస్తుంది. ఈ మూవీ వల్ల ఎంతో మంది కాకపోయినా కొంతమంది అయినా మారుతారు. ఈ మూవీ అందరు చూడాలి. మీ కుటుంబ సభ్యులతోనే అందరు రావాలి, అందరు వచ్చి చూసి ఈ సినిమాని చాలా విజయవంతంగా చేయాలని నేను కోరుకుంటున్నా. హీరో చాలా బాగా చేశారు. అందరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ముందుగా ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. వీడే మన వారసుడు సినిమా చూడటానికి ప్రేక్షక దేవుళ్ళు వచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ పాదాభివందనాలు. అలాగే మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు, పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. ఈ సినిమా ఒక పేదవాడి సినిమాని ఎంత గొప్పగా మీరు చూపిస్తారో అంత గొప్పగా చూపించాలి. ప్రతి పేద కుటుంబాలు ఈ సినిమా చూడాలి. టికెట్లు 1000-2000 కాదు, 150 రూపాయలు పెట్టి సినిమా చూడండి. ప్రతి ఒక్కరూ చూడండి, ప్రతి కుటుంబాలు చూడండి. ప్రతి మధ్యతరగతి కుటుంబాలు కోసమే నేను ఈ సినిమా తీశాను. డబ్బు సంపాదిద్దామనే సినిమా కాదు, డబ్బుల కోసం తీయలేదు. ప్రతి పేదవాడి సినిమా చూడాలని ఈ సినిమాను ఉద్దేశంగా తీశాను. మా సినిమాకి లావణ్య రెడ్డి గారు ఒక హీరోయిన్ అయితే, సెకండ్ హీరోయిన్ శర్వాణి మోహన్ గారు, మా లావణ్య రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. నేనేం చెబితే అదే చేశారు. ఈ సినిమా చాలా చక్కగా చేశారు. ఇక నా డాడీ గారి గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 300 సినిమాలు చేశారు. ఆయన ఏ విధంగా నేను ఒకటి చెప్తే ఆయన రెండో విధంగా చేసేవాడు. చాలా బాగా చేశారండి. మీ అందరి ఆశీర్వాదాలు మా మీద చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి చెబుతున్నాను, ప్రేక్షక దేవుళ్ళారా, మీరు పెద్ద వాళ్ళ సినిమా చూడటం కాదు, 1000, 2000, 1500 టికెట్ పెట్టి
రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడండి. అమ్మా నాన్నలకు చూపించండి, అక్కా చెల్లెలకు చూపించండి, మన కుటుంబానికి అందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో మా ఉప్పు రమేష్ ఫైట్లు కానీ డ్యాన్సులు కానీ అదిరిపోయింది. చాలాకు అసలు రెస్పాన్స్ అంతా ఇంత కాదు. లావణ్య రెడ్డి యాక్షన్ కానీ మిగతా కానీ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎక్కేసింది ప్రేక్షకులకి. సెకండ్ హాఫ్ ఉంది అసలు మామూలుగా సెంటిమెంటు చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరూ హాల్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలా చేస్తే కొన్ని వందల మంది ఫ్యామిలీస్ అవుతారని మిమ్మల్ని అర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. మా సెలబ్రేషన్స్ అండ్ జనాల ఆదరణ అవన్నీ చూస్తారు కాబట్టి మీరు కూడా థియేటర్కి వచ్చి హ్యాపీగా చూడండి. బికాస్ డెఫినెట్లీ మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో వీడే మన వారసుడు. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ లవ్. రమేష్ గారు కానీ ఫైట్లు కానీ మామూలుగా లేవు. చాలా బాగా అద్భుతంగా చేశాడు, రియల్గా చేశాడు. అని డూపులు కూడా పెడతాంటే పెట్టినవలా అతనే పర్సనల్గా చేశాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ తెలిసిపోతుంది. ప్రేక్షకుల రెస్పాన్స్ అదిరిపోయింది కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా కొత్త హీరోనే కానీ చాలా కొత్త రోల్ ప్లే చేశాడు. అసలు చెప్పాలంటే మొన్న కన్నా బాగుంది మూవీ. సూపర్ యాక్టింగ్ బాగుంది. చాలా సూపర్ ఉంది. విలేజ్ వైబ్స్ చూపించారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మేనరిక సంబంధాలు చేసుకొని పిల్లలు పుట్టడం వల్ల ఇబ్బంది అనేది కలుగుతుంది అనేది ఒక మెసేజ్ ఇచ్చారు. ఇంకా మన విలేజ్లో చిన్న రైతులు పడే కష్టాలు చూపించారు. ముఖ్యంగా ఇంకా మన స్టూడెంట్స్ అనేది గంజాయికి బానిసలయ్యి ఇదొక వాళ్ళని ఎలా మార్చుకోవాలనే తల్లిదండ్రులకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ట్విస్టులు బాగుంది. యాక్టింగ్ కూడా బాగుంది అన్నది ఫస్ట్ టైం చూసిన. మళ్ళీ ఏమైనా ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి జర బాగా. సినిమా బాగుంది. ఒక వారసుడు మూవీ. వారసుడు లేకపోతే ఎట్లా చేయాలనేది చూపించింది మనకి. ఇలా బాగుంది. సినిమా అయితే బాగుంది. స్టంట్లు బాగున్నాయి, ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి. సినిమా చాలా బాగుందండి. ఫ్యామిలీ స్టోరీ, ప్రతి కుటుంబం వెళ్ళి చూసే సినిమా. ఈ మధ్యకాలం ఇలాంటి ఫ్యామిలీ స్టోరీ లేదు. అందరూ బాగా చూసి ఈ సినిమాని ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. బ్రహ్మాండంగా చేశారు. కొత్త అయినా కానీ ఫస్ట్ టైం అయిన హీరో గారు. పాటలు బాగున్నాయి, స్టోరీ బాగుంది. గాంధీ గారు బాగా చేశారు. హీరో గారు నెంబర్ 1, హీరోయిన్లు బాగా చేశారు. అందరూ చూసి ఆశీర్వాదం కోరుతున్నాం. మన్నా స్పీచ్ ఇస్తుండు. సూపర్ బాగుంది. చాలా బాగుంది. మంచిది. గుడ్ ఇన్ఫర్మేషన్ బాగుంది. మంచి సినిమా బాగుందండి. కథాపరంగా కానీ మరి పల్లెటూరు నేపథ్యంలో బాగా తీశారండి. చాలా మేనరికాల మీద ఎక్కువ సినిమాలు లేవు. సో మేనరికం మీద కూడా మంచిగా తీశారు మూవీ. కొన్ని పల్లెటూర్లలో మేనరికం గురించి తెలియదు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో చాలా బాగుంది సినిమా. చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ పరంగా కానీ పాటలు కానీ చాలా బాగుందండి. రియల్లీ బాగుంది. చాలా బాగుంది. అందరూ వచ్చి థియేటర్కి చూడండి. నా సినిమా మాత్రం గుత్త ర్యాప్ ఉంది. జై రామన్న, జై రామన్న. మస్తుందా నా సినిమా మాత్రం. హైలైట్ ఉంది. సినిమా అయితే ఇంటర్వెల్ తర్వాత జబర్దస్త్ సీన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఫైట్లా కేక, ఫైట్ల మధ్య కేక.